ఇద్దరు కూతుర్లు కూడా ఆ అమ్మాయి ఎవరితోటన్నా వెళ్ళిపోతుంది అనేటటువంటి అనుమానం వ్యక్తం చేయడంతో అక్టోబర్లో రిజిస్టర్ అయిన కేసులో అదే దిశగా జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఆ మహిళ యూజ్ చేసిన ఫోన్ నెంబర్లు కానీ అవి పనిచేసిన ప్రదేశాలను పరిశీలించినప్పుడు సో అటువంటి కాంటెంట్ ఏం దొరకలేదు మాకు. సో దాని మీద తర్వాత అదే దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో పిల్లల బిహేవియర్ మీద కొద్దిగా అనుమానం రావడం జరిగింది. కానీ సుమారు 4 నెలల పాటు ఎటువంటి క్లూస్ రాలేదు. రీసెంట్ గా లాస్ట్ వీక్ లో కొన్ని క్లూస్ లభించడంతో దాని దిశగా మరింతగా దర్యాప్తు చేయగా ఈ హత్య విషయం బయటపడింది. దీంట్లో ఈ అంజు అనే మహిళకు చిన్న కూతురు ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పేరు చెప్పడం కుదరదు. సో ఆ మైనర్ అమ్మాయికి సోషల్ మీడియా ద్వారా మాంటీ అనే అక్యూజ్డ్ అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం శారీరక సంబంధానికి దారి తీసింది. కాకపోతే మైనర్ అమ్మాయి కావడంతో వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024లోని జవహర్ నగర్ పిఎస్ లో పోక్సో యాక్ట్ కేసు నమోదైంది ఆ అబ్బాయి మీద. దాని మీద అతను 50 రోజుల పాటు రిమాండ్ పోవడం జరిగింది. తదనంతరం జైలు నుంచి వచ్చినాక కూడా ఆ అమ్మాయితో రిలేషన్ కంటిన్యూ చేయడంతో మరొక సందర్భంలో బొలారం పిఎస్ లిమిట్స్ లో మళ్ళీ శారీరకంగా కలిసి తెరవడంతో వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద మరో కేసు రిజిస్టర్ అయింది. దాని మీద మరోసారి అరెస్ట్ అయిండు. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని వీళ్ళ మహిళ ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదర్ కి ఇనిషియల్ గా ఆ అబ్బాయి జాబ్ విషయంలో కానీ ఆ అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కానీ సాటిస్ఫాక్షన్ గా లేకపోబట్టి ఈ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవచ్చు, తర్వాత మంచి సంబంధం కాదనే విషయంతో అవాయిడ్ చేయడం ఆమె చేసింది. దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా వీళ్ళ మదర్ ఉన్న రోజులు వీళ్ళకు మ్యారేజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆమెను చంపేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చి దానికి అనుగుణంగా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.